బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీ Q&As చాలా హిలేరియస్ ఉంటాయి. మీకు మైక్ ఇవ్వగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ జనరల్లీ పక్కన కూర్చుంటూ ఉంటాం కదా, బట్ సిద్ధు గారు మాట్లాడుతున్నారంటే కాన్సన్ట్రేషన్ మీ వైపు. ఎక్కడున్న సర్కిల్లో ఐ థింక్ మీరుంటే సరిపోతుందేమో అనుకున్నాను సిద్ధు నేనైతే. దట్స్ అమేజింగ్. అండ్ Q&Aలో తెలుగు అమ్మాయితో చేస్తే యాక్షన్ రియాక్షన్ అంటారు కదా, ఆ కంఫర్ట్తో ఇంకొంచెం దీనికి డెఫినెట్లీ. ఫర్ యూ చైతన్యలో వైష్ణవి చైతన్యలో ఆ బెస్ట్ థింగ్ ఏంటంటారు? వాట్ యూ నోటీస్డ్ ఒక గుడ్ యాక్ట్రెస్లో ఉండాల్సిన థింగ్? దట్ షీస్ అ గుడ్ యాక్ట్రెస్. గుడ్ యాక్టర్స్ అవ్వడానికి సంథింగ్ ఏదో క్వాలిఫికేషన్, డిగ్రీ, పీజీ ఇలాంటివి ఉండవా? ఐ డోంట్ నో అండి. ఐ ఫీల్ దట్ మేము ఒక్కసారి సీన్ అనుకుంటే మాకు 1-2 టేక్స్ కంటే ఎక్కువ అవ్వదు. ఓకే అంతే. ఓకే. ఓన్లీ ట్రబుల్ ఐ ఫేస్డ్ ఇస్ అప్పుడప్పుడు నేను ఏదైనా మాట్లాడితే నవ్వేసి డైలాగ్ మర్చిపోతుంటుంది. అదొకటే. మర్చిపోయిన వెంటనే ఐదర్ కొడుతుంది నన్ను, తను ఒకటి తనే కొట్టేస్తుంది, లేకపోతే తనే సారీ అనేస్తుంది. చాలా మందికి ఆ అలవాటు ఉంటుంది. ఎందుకంటే ఇట్లా సీన్ జరుగుతున్నప్పుడు అది మధ్యలో కట్టింది అనుకోండి, నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ సడన్ మారిపోతుంది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చాలా ఫాస్ట్ గా మారిపోతుంది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏమైంది అని, ఇది ఫ్లోలో ఉన్నాం కదా అని సారీ అని అంటది. క్యూట్. బట్ మీకు అంటే మాకు అంత ఒక రేంజ్ లో నవ్వుతుంటుంది మీరు ఏ డైలాగ్ చెప్పినా. ఫర్ యూ లైక్ చెప్పగానే మీకంటూ మీరు నవ్వేసుకుంటా. నేను ఫస్ట్ అనేసుకుని అట్లా నవ్వుకుంటూ తిరుగుతుంటా లొకేషన్ లో. నేను ఫస్ట్ నేను ర్యాండమ్ గా లొకేషన్ లో నవ్వుకుంటూ తిరుగుతుంటాను. చూస్తున్నప్పుడు అలా ఫాస్ట్ నవ్వేసుకుంటుంటాను నేనే లోపల నవ్వుతే. అప్పుడు తర్వాత ఇప్పుడు ఏంటంటే అని అలా ఇంప్రొవైజ్ చేసి నువ్వు ఇట్లా అంటే నేను ఇట్లా అంటానని అప్పుడే నవ్వేసుకుంటాను 2-3 సార్లు. తను ఇంకా షార్ట్ కూడా నవ్వుతుంటుంది. ఓకే. మరి దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది, మీ మాడ్యులేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది. కొంచెం కష్టం బేసిక్ గా ఆపుకోవడం. యాక్టర్స్ కూడా అంతే. నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే తను నవ్వుతుందంటే ఏదో కరెక్ట్ గానే ఉందని, హ్యూమర్ వర్కౌట్ అవుతుందని. రైట్. సో ఒక యాక్టర్, ఇందాకే చెప్పాను, ఒక యాక్టర్లో ఉండాల్సిన గుడ్ క్వాలిటీ అలా స్క్రిప్ట్ జడ్జింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా డెఫినెట్గా. దిస్ ఈజ్ వర్క్స్, దిస్ ఈజ్ నాట్ వర్క్స్. సో అలాంటి దాంట్లో చూస్తే ఫర్ యూ లైక్ ఏది వర్క్స్ అనుకుంటున్నారు, ఏది కాదనుకుంటున్నారు? ఎందుకంటే టిల్లు ఆల్సో వర్క్స్ లైక్ హ్యూమర్తో ఎక్కువ. ఇప్పుడు జాక్లో కూడా ట్రైలర్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆ హ్యూమర్ థింగ్ ఉండింది. ఫర్ యూ అర్థం కాదు అంటే నాకు ఒక స్క్రిప్ట్ ఏదైనా చెప్తే అంటే ఏ జోనరా వర్క్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? ఫర్ యూ ఎస్పెషల్లీ సిద్ధుకి అన్ని జానర్లు వర్క్ అవుతాయి. మీరు హారర్ ఫిల్మ్ చూసినా వర్క్ అవుతుంది. రైట్. ఆ సినిమా కరెక్ట్ గా ఉండాలి, ఆ క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే. ఈ జానరా అంటే బేసిక్ గా హ్యూమర్ నా మీద చాలా గట్టిగా వర్కౌట్ అవుతుందని నాకు అందరు చెప్పడం. రైట్. కానీ అందుకని అన్ని హ్యూమరేజీ అంటూ ఉంటారు. బట్ అది కూడా ఒక ప్రాబ్లం కదా, అదే ట్రాక్ లో వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఒక పాయింట్ తర్వాత ఇంకా సీరియస్ గా తీసుకోరు. అదే ఫిల్మ్స్ చేస్తుంటే రిడెండెన్సీ వచ్చేస్తుంది.